హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్ ఎడ్యుకేషన్ వరల్డ్. మీకు ఈ ఛానల్లో కరెంట్ అఫైర్స్కి సంబంధించిన బిట్స్ అందించడం జరుగుతుంది. సో మీరైతే తమిళ్లో చూసే ఉంటారు. ఇవి మార్చి 28, 29, 30కి సంబంధించిన కరెంట్ అఫైర్ బిట్స్. సో ఈరోజు మన మొదటి ప్రశ్న, మొదటిసారి యాంటీ స్వైన్ ఫీవర్ వ్యాక్సిన్ తీసుకొచ్చిన ఐఐటి. ఆప్షన్ ఏ ఐఐటి గౌహతి. రెండో ప్రశ్న, ఐపీఎల్ సీజన్కి సంబంధించి క్రింది వాణిలో సరి అయిన వాక్యాన్ని గుర్తించండి. ఆప్షన్ సి 1, 2 మాత్రమే సరి అయినవి. మూడో ప్రశ్న, ఇటీవల భారతదేశం గ్యాల్సంగ్ ప్రాజెక్టుకి సంబంధించి 2వ విడత సాయం కింద ఏ దేశానికి 500 కోట్లు అందించింది. ఆప్షన్ సి భూటాన్. నాలుగో ప్రశ్న, నేషనల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ యొక్క నూతన డైరెక్టర్ జనరల్గా ఇటీవల ఎవరు నియమితులయ్యారు. ఆప్షన్ ఏ సదానంద్ వసంత్. ఐదో ప్రశ్న, మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ యాక్ట్ 2005కి సంబంధించిన పనులలోని వేతనాలలో ముందున్న రాష్ట్రాలను సరి అయిన క్రమంలో అమర్చండి. ఆన్సర్ ఆప్షన్ బి ఫస్ట్ గోవా, తర్వాత కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ. ఆరో ప్రశ్న, 2015 నుండి భారతదేశంలో ఎంత శాతం టీబీ కేసులు తగ్గాయి. ఆప్షన్ డి 16%. ఏడో ప్రశ్న, ఇసుకకు ప్రత్యామ్నాయంగా మట్టి మరియు కార్బన్ డయాక్సైడ్ను ఉపయోగించి కొత్త పదార్థాన్ని ఎవరు కనుగొన్నారు. ఆప్షన్ ఏ ఐఐఎస్సి బెంగళూరు. ఎనిమిదో ప్రశ్న, ఐక్యరాజ్య సమితి శాంతి పరిరక్షకుల నేరాలపై డేటాబేస్ను ఏ దేశం ప్రారంభించింది. ఆప్షన్ బి ఇండియా. తొమ్మిదో ప్రశ్న, 2047 నాటికి భారతదేశం యొక్క వృద్ధి రేటు ఎంత ఉంటుందని ఐఎంఎఫ్ డైరెక్టర్ కృష్ణమూర్తి వెంకట సుబ్రహ్మణ్యం అంచనా వేశారు. ఆప్షన్ బి 8%. పదో ప్రశ్న, ఇటీవల పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో ఇస్రో ప్రయోగించిన ఏ ఎయిర్క్రాఫ్ట్ విజయవంతమైంది. ఆన్సర్ తేజస్ మార్క్ 1A. 12వ ప్రశ్న, ఇటీవల మరణించిన డేనియల్ కానెమన్ ఏ రంగానికి చెందినవారు. ఆప్షన్ సి సైకాలజిస్ట్. 13వ ప్రశ్న, నీల్ హెన్రిక్ అబెల్ జ్ఞాపకార్థంగా గణిత శాస్త్రంలో ఇచ్చే అబెల్ ప్రైజ్ 2024లో ఎవరికి రావడం జరిగింది. ఆన్సర్ మిచెల్ తెలగాండ్ర్. 14వ ప్రశ్న, విక్రమ్ 1 స్టేజ్ 2 పరీక్ష ఇటీవల విజయవంతమైంది. అయితే ఈ రాకెట్ని ఎవరు ప్రయోగించారు. ఆప్షన్ సి స్కైరూట్ ఏరోస్పేస్. ఇది భారతదేశంలోనే మొదటి ప్రైవేట్ సంస్థ స్కైరూట్ ఏరోస్పేస్. 15వ ప్రశ్న, రుబిడియం అటామిక్ క్లాక్ను ఎవరు తయారు చేశారు. ఆప్షన్ డి ఇస్రో.